పరలోక రాజ్యం కోసం దేవుడిని నమ్ముతూ మనస్ఫూర్తిగా నీకు ఆత్మీయంగా దేవుడు డబ్బిస్తాడు. నీకు ఒకవేళ జబ్బు ఉన్నట్లయితే ఆ జబ్బుని దేవుడు బాగి వేస్తాడు. ఇంకా ఏదైనా సమస్య ఉన్నట్లయితే ఆ సమస్యని దేవుడు కలిగిస్తాడు. ఇంకా నీ పిల్లలు, నీ కొడుకులు కానీ, నీ కొడుకులు కానీ, నీ మనవళ్ళు కానీ మాట్లాడకపోయినట్లయితే ఖచ్చితంగా దేవుడు వారి మనసుని మారుస్తాడు. కాబట్టి గారు ఒకసారి ఏం చేశాడంటే, ఆయన కూతురు అమెరికా దేశం జరిగిందంటే కొన్ని ట్రాన్స్పోర్ట్ పార్టీ జరుగుతాయి. జరుగుతున్నప్పుడు అమ్మాయి బాగా వయసు వచ్చిన అమ్మాయి ఆ పార్టీలోకి వెళ్తా ఉన్నాడు. అందుకు ఆయన ఏమన్నాడు, అమ్మ నువ్వు అక్కడ కాపులు ఉండి అక్కడికి వెళ్ళలేదు అమ్మా అని చెప్పారు. చెప్పినట్లయితే ఆ అమ్మాయి ఏమంటే, ఈ మాట నేను ఎన్నో రాడి వెళ్తాను, అక్కడి వెళ్ళాల్సిందే, నా స్నేహితులు ఉన్నారు అక్కడ రమ్మన్నారు అని చెప్పి ఆ అమ్మాయి ముందుగా పట్టుకొచ్చి వెళ్తున్నాను, వెళ్ళిపోతా ఉన్నాను అన్నప్పుడు ఆయన ఏమన్నాడంటే, సరే ఇల్లు వద్దా వెళ్ళిపోతాడు. అమ్మాయి వెళ్ళిపోతా ఉంటే ఇష్టం వచ్చి వెళ్ళిపోతా ఉంటే ప్రార్థన గారు ఏం చేశాడంటే గదిలోకి వెళ్ళి మోకరించి ప్రార్థన చేస్తాడు. ఆయన ఎప్పుడైతే మోకరించి కన్నీళ్లు కాల్చి ప్రార్థన చేస్తున్నాడో దేవుని ఆత్మ ఆ అమ్మాయి వరకు దిగొచ్చింది. అదే చూడండి, దేవుని ఆత్మ అమ్మాయి మీదకి దిగొచ్చినప్పుడు ఆ నడుచుకుని పదార్థం ఎంత ఆ అమ్మాయి ఎంతనే దేవుని ఆత్మ ఎప్పుడైతే అమ్మాయి మీదకి దిగొచ్చిందో ఆ అమ్మాయి కష్టలు ఆగిపోయి ఆమె ఎంతనే ఆమె హృదయంలో మార్పు వచ్చేసింది. ఆమె హృదయంలో పశ్చాత్తాపం వచ్చేసింది. ఎంతనే ఆమె ఏం చేసిందంటే వెనక్కి తిరిగి మరలా కంటిన్యూ కాచుకుంటూ ఏడ్చుకుంటూ వచ్చి వాళ్ళ నాన్న ఆ మోకరికి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ అమ్మాయి కూడా ఆ వచ్చి అక్కడ మోకాళ్ళు ఉంచి చూడండి దేవుని యొక్క శక్తి ఎంత గొప్పది. చూడండి ఆమె ఏమలేదు. అదే మనమైతే ఏమంటారు, పార్టీకి వెళ్తారని చదువు మా కూతురు కదా చదవాలనుకో ఎవరమ్మా అని చెప్తారు, లేదు రాదు వెళ్తారు అని. అందుకే కనుక ముందుగా మాట్లాడినప్పుడు పొలం తెచ్చేస్తావంటే కొడతాం. వెళ్తానికి లేదు, నువ్వు అమ్మాయిని నువ్వు మగవాడు అనుకుంటున్నావా, అది వెళ్తానికి నేను వచ్చేసి అమ్మాయి పట్టుకొని కొడతావు, లేకపోతే గట్టిగా నిలుగుతావు. దానివల్ల ప్రయోజనం లేదు. ఆ అమ్మాయిలో మార్పు రాదు అలా వేస్తే. దాని మీద మన కుమారుడు ఒకవేళ మన కుమారుడు అలా చేస్తున్నా మనం అలా పెట్టేవాటి మార్పు రాదు. అందుకోసమే ప్రవక్త గారు ఏం చేశారంటే అమ్మాయిని కొట్టలేదు, తిట్టలేదు, ఏమనలేదు, కానీ ఎల్లమ్మా అన్నాడు. అది చూడండి, ఆయన ఎప్పుడైతే మోకరించి ప్రార్థన ప్రారంభించాడో దేవుని ఆత్మ తీవచ్చిందా. నీ కుమారుడు కూడా నీ మాట కనుక వినకపోతే నువ్వు చేయవలసిన కార్యం ఏంటంటే మోకరించి ప్రార్థించలేదు. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే మోకాళ్ళు వచ్చి ప్రార్థన చేస్తావో, ఎప్పుడైతే ప్రారంభిస్తావో ప్రార్థనని, దేవుని ఆత్మ దిగి వస్తుంది నీ బిడ్డలకి. హల్లెలూయా. దేవుని ఆత్మ మన బిడ్డల మీదకి దిగొచ్చి మన బిడ్డల యొక్క హృదయాన్ని కదిలించి వారి హృదయంలో మార్పు వేస్తావు. హల్లెలూయా. కాబట్టి ఇంకొక ఉంది, అట్టి రైతుడు ఒక గారు వేసాడు కొనవాడు. ఆ దగ్గరకు వచ్చి, అమ్మ ఈ రోజు నేను అక్కడ కూటం పెట్టాను, ఆ కూటంలో దేవుడు గొప్ప కార్యాలు చేశాడమ్మా. అక్కడ ఒక వ్యాధిగ్రస్తుడు చనిపోయే స్థితిలో ఉన్నప్పుడు దేవుడు అతనికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు అతను బతికించాడమ్మా. హల్లెలూయా. అలా చెప్తాడు. ఇంకా పక్షవాయుత్వం ఉన్నారు ఒక వ్యక్తి, అతని మీద నేను చేసి ప్రార్థన చేసినప్పుడు అతను బ్రతికాడు అని. ఆ విధంగా ఏ కార్యం చేసినా సరే ఆయన ఏం చేస్తాడంటే అట్టి రైతు అనే ఆమె దగ్గరకు వచ్చి ఆమె దగ్గర కూర్చొని తల్లిలాగా వాళ్ళు ఆయనకి ఎలా ఉంటుందంటే తల్లిలాగా వస్తున్నారు ప్రవక్త గారిని. అలాగే తల్లికి కనుక ఎలా చెప్తాడో అలా చెప్తాడంట. హల్లెలూయా. అయితే చెప్పినప్పుడు అలాగే ఆమెతో బాగా పరిచయం ఉంది. ఎప్పుడు ఎక్కడ ఏ కార్యాలు ఏ స్వస్థత జరిగినా ఆయన వచ్చి ఏం చేస్తాడంటే ఆమె చెప్తాడు. మొదటిగా ఆమెకు చెప్తాడంట. చెప్పినప్పుడు ఆమె సంతోషపడి ఆ వ్యక్తిని బాగు చేశాడు దేవుడు అనగానే హల్లెలూయా ఆమె కేకలేస్తా ఉంటుంది. ఆమె అంత సంతోషం అనమాట. దేవుడు ఒక గొప్ప కార్యం చేశాడంటే ఆమెకి ఎంత సంతోషం అంటే ఇక చెప్పలేము అనమాట. అలాంటి ఒక ఆమె
ప్రవక్త గారికి తల్లిలాగా ఉంది. ఉన్నప్పుడు ఒక రోజు ఏం జరిగిందంటే, ఆమెకు కూడా ఇద్దరు కుమారులు ఉన్నారు. దేవుడు ఏం చెప్పాడంటే ప్రవక్తతో, ఈరోజు ఆమె దగ్గరికి వెళ్ళు, అట్టి రైతన్న ఆమె దగ్గరికి వెళ్ళి, సహోదరు దగ్గరికి వెళ్ళి, ఆమె ఏమి అడుగుతుందో దాన్ని నువ్వు ఏది అడిగితే అది ఇస్తానని చెప్పి నేను ఇస్తాను అని అంటాడు ప్రవక్త గారు, దేవుడు. హల్లెలూయా. అన్నప్పుడు అక్కడికి వెళ్ళి ఆయన ఏమంటాడంటే, అమ్మా, దేవుడు ఈరోజు నాకు ఒక విషయం చెప్పాడు, నీ దగ్గరికి వెళ్ళి నువ్వేది అడిగితే దాన్ని దేవుడు నీకు ఇచ్చాడని చెప్పు అని దేవుడు నాతో చెప్పమన్నాడు అన్నాడు. అనగానే ఆమెమన్నదంటే, నువ్వేం కోరుకుంటావో కోరుకో, దేవుడు నీకు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడని అన్నాడు. హల్లెలూయా. ఆమెమన్నదంటే, ఆమెకి ఈ ఇద్దరు కుమారులు కాక ఇంకొక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయికి 2 కాళ్ళు లేవు, పోలియో జబ్బుతో ఉంది. ఎంతో కాలం నుంచి చక్రాల కుర్చీ మీద తిరిగేదంటాము. ఆ కుర్చీల మీద తిరుగుతున్నప్పుడు ఆయనకు తెలుసు ఈ అమ్మాయి ఒకవేళ స్వస్థత, నా కూతురు స్వస్థత కావాలని కోరుకుంటుందేమో అనుకున్నారు ప్రవక్త గారు. అనుకున్నప్పుడు ఏమన్నదంటే, అయ్యా, దేవుడు నాకు ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాడా అని అడిగింది. దేవుడు నీకు ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. నువ్వేం కోరుకుంటావో కోరుకో అన్నాడు. అనగానే ఆమె ఏమన్నదంటే, అయ్యా, నా కుమార్తె పోలియో జబ్బుతో ఉంది, ఆమెకి కాళ్ళు రావాలని నాకు ఉంది, నా కుమార్తెకు ఉంది, ఆమె నడవాలని ఒక ఆశ కలిగి ఉన్నాను. అయినప్పటికీ కూడా నేను దాన్ని కోరుకోవట్లేదు. కానీ ఎందుకంటే ఒక దినాన పరలోక రాజ్యంలోనికి మేమందరం కూడా దేవుని రాజ్యంలోకి వెళ్తాము. ఆ వెళ్ళినప్పుడు ఆమెకు పోలియో అక్కడ ఉండదు. ఆమె మామూలుగానే 2 కాళ్ళు మొదకున్నట్లుగానే ఉండి ఆమె నడుస్తుంది అక్కడ. ఈ భూమి మీద ఉన్నంత కాలమే ఆమె కుంటిదానిలాగా ఉంటుంది తప్ప పరలోక రాజ్యంలోకి వెళ్ళినప్పుడు ఆమె ఎంత మాత్రం కూడా ఆమె కాళ్ళు ఆ పోలియో కాళ్ళలాగా ఉండవు. కాబట్టి నేను దాన్ని కోరుకోవట్లేదు కదయ్యా. ఏదో ఒక రోజు నా కుమార్తె కూడా పరలోకంలోకి వస్తుంది, ఆమె అక్కడ బాగుపడుద్ది, ఆ విషయం నాకు తెలుసు. అయితే నా కుమారుడు 2 ఉన్నారయ్యా, వారికి రక్షణ లేదయ్యా. ప్రవక్త గారు, వాళ్ళు లోకంలో తిరుగుతున్నారయ్యా, వాళ్ళు లోకంలో కార్యాలు చేస్తున్నారయ్యా, వాళ్ళు ఇష్టాసారంగా తిరుగుతున్నారు, వాళ్ళు నా మాట వింటలేదయ్యా అని చెప్పేసి ప్రవక్తకు తెలియజేసింది. అయితే ఇప్పుడు నీకేం కావాలి సహోదరి అన్నాడు ప్రవక్త. అన్నప్పుడు ఏమన్నదంటే, నా 2 కుమారులకి రక్షణ కావాలయ్యా. హల్లెలూయా. చూడండి, ఆమె ఎలాంటి విశ్వాసం కలిగి ఉందో చూడండి. నా 2 కుమారులకి రక్షణ కావాలయ్యా అన్నది. వాళ్ళు బాగానే 2 కాళ్ళు ఉన్నాయి, బాగానే తిరగగలరు, బాగానే బ్రతకగలరు, ఏదైనా జాబు చేసుకోగలరు, ఏదైనా చేయగలరు వాళ్ళు. అయినప్పటికి కూడా వాళ్ళ గురించి ఆలోచించింది తప్ప ఆ అమ్మాయి గురించి ఆలోచించలేదు. హల్లెలూయా. అప్పుడు ప్రవక్త అన్నాడు, అమ్మా, నీ కుమార్తె బాగలేదు, 2 కాళ్ళు లేక పోలియో జబ్బుతో ఉంది, ఆ అమ్మాయిని బాగు చేయమంటావని నేను అడుగుతావు అనుకున్నాను, కానీ నువ్వు అడగలేదు. నీ విశ్వాసం చాలా గొప్పదమ్మా అన్నాడు. హల్లెలూయా. కాబట్టి నా 2 కుమారులకి రక్షణ భాగ్యం కావాలయ్యా, వాళ్ళు మార్చబడాలి, సహోదరులు విలపమని ఆమె అడిగినప్పుడు వెంటనే ప్రవక్త గారు ఏం చేశాడంటే ప్రార్థన చేశాడు. హల్లెలూయా. ఆయన ప్రార్థన చేయగానే 2 కుమారులు పరిగెత్తుకుంటూ వచ్చి వాళ్ళు కూడా మోకరించి వాళ్ళ తల్లి దగ్గరకు వచ్చి, అమ్మా, మమ్మల్ని క్షమించమ్మా అన్నారు. హల్లెలూయా. మమ్మల్ని క్షమించమ్మా, ఇంతకాలం నీ మాటలు లేదు, నువ్వు చెప్పింది ఏది కూడా మేము చేయలేదమ్మా, నీకు వ్యతిరేకంగా తిరిగావమ్మా, నీకు వ్యతిరేకంగా నడిచావమ్మా అని చెప్పేసి వాళ్ళ అమ్మ దగ్గరకు వచ్చి వాళ్ళ అమ్మ కాళ్ళ కలబడి ఏడ్చారు అంటారు. హల్లెలూయా. చూడండి, వాళ్ళు ఎలాగో మార్చబడ్డారంటే దేవుని సన్నిధిలో ఆ ప్రవక్త గారు కానీ వాళ్ళ తల్లి కానీ మోకరించి ప్రార్థన చేశారు. హల్లెలూయా. వాళ్ళ ప్రార్థన ద్వారా వాళ్ళు మార్చబడ్డారు అక్కడ. కాబట్టి మనం కూడా మన కుటుంబంలో ఎవరు రక్షణ లేకుండా ఉన్నారో, ఎవరికి మారు మనసు లేదో దాన్ని గ్రహించి మనం వారి మారు మనసు కోసం, రక్షణ కోసం ప్రార్థన చేసినట్లయితే దేవుడు ఖచ్చితంగా వారికి మారు మనసుని, రక్షణకి దయచేస్తాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 48వ వచనం.
ఈ పరలోకపు ప్రశ్న పరిపూర్ణ కనుక నేను పరిపూర్ణులుగా ఉండదు. అది మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. పరిపూర్ణులుగా ఉండండి అని చెప్తున్నా. ఉండెదరు అంటే మన పరలోకపు తండ్రి ఏమై ఉన్నాడు? పరిపూర్ణుడై ఉన్నాడు. ఇప్పుడు మనం ఏమై ఉన్నాము? పరిపూర్ణులై ఉన్నాము. హల్లెలూయా. చూడండి, ప్రవక్త గారు అంటున్నాడు, ధర్మశాస్త్రము ఒక పాపిని పరిపూర్ణుడిగా చేయలేదంట. ధర్మశాస్త్రం తెలుసు కదండి, పాత నిబంధన అంతా కూడా ధర్మశాస్త్రమే. ఈ ధర్మశాస్త్రము ఒక పాపిని పరిపూర్ణుడిగా ఎంత మాత్రం కూడా చేయలేదు. మరి ఏం చేస్తుంది ఇది? ఈ ధర్మశాస్త్రం ఏం చేస్తుందంటే పాపాన్ని ఎత్తి చూపిస్తుందంట. హల్లెలూయా. ఒక పాపి గనక తప్పు చేసినట్లయితే ధర్మశాస్త్రం ఏముందంటే, ఒక స్త్రీ గనక వ్యభిచారం చేస్తుండగా పట్టుబడినట్లయితే ఆమెను రాళ్లతో కొట్టి చంపాలి అని ఉంది. అవునా? ఇప్పుడు ధర్మశాస్త్రం ఏం చెప్పింది? ఒక పాపిని చంపాలి, ఒక పాపిని రాళ్లతో కొట్టి చంపాలని చెప్పింది తప్ప ఆ మనిషి చేసిన పాపాన్ని ఎత్తి చూపించింది. అంతేగాని అక్కడ ఆ పాపాన్ని తీసివేయలేదు. హల్లెలూయా. కాబట్టి ధర్మశాస్త్రము ఒక పాపిని పరిపూర్ణుడిగా ఎంత మాత్రం కూడా చేయలేదు. అదేం చేస్తుందంటే పాపాన్ని కప్పెడుతుంది, పాపాన్ని ఎత్తి చూపిస్తుంది. ఇంకా అంతేది కాదు కానీ తాకట్లో పెడుతుందంట పాపం చేసిన వాళ్ళని. హల్లెలూయా. కాబట్టి ఆ విధంగా చూడండి, మనం పౌలుని చూసుకున్నట్లయితే పౌలు గారు ఆయన ధర్మశాస్త్రాన్ని బాగా తెలిసినవాడు, ధర్మశాస్త్రం బాగా చదివినవాడు. ఆయనకి క్షుణ్ణంగా తెలుసు, ఎక్కడ ఆ పళ్ళు ఉందో, ఎక్కడ చున్నా ఉందో, ఎక్కడ ఏముందో ఆయనకి పరిపూర్ణంగా తెలుసు. ధర్మశాస్త్రం తెలుసా? బాగా తెలుసు. సకల విద్యలలో ప్రవీణుడు అని కూడా ఉంది. హల్లెలూయా. ఆయన అలా ఆ ధర్మశాస్త్రాన్ని అంతగా బాగా నేర్చుకున్న వ్యక్తి ఆయన. అలాంటి వ్యక్తి కూడా ఇంకా పరిపూర్ణుడు అవ్వలేదు. ఎలా పరిపూర్ణుడు అవ్వలేదని మనకు ఎలా తెలుసు? ఎలా తెలుసు అంటే, ఎవరైతే క్రైస్తవులుగా ఉన్నారో, ఎవరైతే క్రైస్తవులుగా జీవిస్తున్నారో, ఎవరైతే యేసుక్రీస్తుని వెంబడిస్తున్నారో వారిని చంపాలని ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. హల్లెలూయా. ఎవరైతే యేసుక్రీస్తుని వెంబడిస్తూ ఉన్నారో, ఎవరైతే క్రైస్తవులుగా జీవిస్తున్నారో వారిని చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఆయన. ఆయన సన్నతి సభలో ఒక పర్మిషన్ తీసుకొని వచ్చాడు. ఆయన తీసుకొని వచ్చి ఆయన ఎటైనా వెళ్ళొచ్చు, ఎక్కడైనా మాట్లాడవచ్చు. క్రైస్తవులుగా యేసు ప్రభుని ఎవరైతే ఆరాధన చేస్తున్నారో వారిని చంపటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. ఆ దమస్కులో కొంతమంది క్రైస్తవులు ఉన్నారని ఆయనకి తెలిసింది. తెలిసినప్పుడు ఆ క్రైస్తవులను చంపాలని ఆయన పౌలు బయలుదేరాడు. బయలుదేరినప్పుడు మార్గ మధ్యలో ఒక సన్నివేశం జరిగింది. దేవుడు దిగి వచ్చి అక్కడ అగ్నిస్తంభంలో నుండి పౌలుతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. దేవుడు దిగి వచ్చి అగ్నిస్తంభంలో నుండి పౌలుతో మాట్లాడుతున్నప్పుడు అక్కడ ఆ పౌలుతో పాటు ఇంకా కొంతమంది వెళ్తున్నారు, గుర్రాల మీద వెళ్తున్నారు. వెళ్తున్న సమయంలో దేవుని యొక్క అగ్ని వారికి సమీపించినప్పుడు ఆ వెలుగుని వాడు చూడగానే అందరూ కూడా నేల మీద పడిపోయారు అక్కడ. హల్లెలూయా. నేల మీద పడిపోయినప్పుడు మిగతా ఆయనతో పాటు వచ్చిన మిగతా వాళ్ళందరికీ కూడా కళ్ళు మూసుకొని పోయాయి. ఆ వెలుగు కనపట్లేదు, ఆ వెలుగును చూడలేకపోతున్నారు. పౌలు ఒక్కడ మాత్రమే వెలుగును చూడగలుగుతున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు పౌలు ఏమంటున్నాడంటే ఆ వెలుగును చూసుకుంటా, నీవు ఎవడవు ప్రభువా అన్నాడు. హల్లెలూయా. నీవు యేసు ప్రభువుని నమ్మడాయన, యేసు ప్రభు దేవుడు కాదని అయినప్పుడు కూడా ఇప్పుడు ఏమంటున్నాడంటే నీవు ఎవడవు ప్రభువా అన్నాడు. అనగానే దేవుడు అంటున్నాడు అగ్ని స్తంభంలో నుండి, నీవు హింసించుతున్న యేసుని నేనే అన్నాడు. హల్లెలూయా. నీవు హింసించుతున్న యేసుని నేనే అన్నాడు. యేసు ప్రభువుని ఎప్పుడు హింసపెట్టాడండి పౌలు? ఆయన ఎప్పుడు హింసపెట్టలేదు యేసు ప్రభుని. యేసు ప్రభుని కూడా చూసి ఉండకపోవచ్చు, ఆయన హింసపెట్టలే. అయితే నేను నిన్నెప్పుడు హింస పెట్టాను ప్రభువా అన్నాడు. నా పిల్లలను హింసపెట్టి నా పిల్లలను ఇబ్బంది పెడితే నన్ను బాధ పెట్టినట్లే అన్నాడు. హల్లెలూయా. నన్ను హింస పెట్టినట్టే అన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు వెంటనే నువ్వు వెళ్ళి అననీయ అని ఒక ఆయన ఉంటాడు, ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకొని కళ్ళు వస్తాయని చెప్పాడు.
దేవుడు పౌలుతో అగ్ని స్తంభములో నుండి పౌలుతో మాట్లాడాడు అక్కడ. హల్లెలూయా. ఆ తర్వాత వెళ్ళిపోయాడు. ఆ అననీయ అనే ఒక యాజకుడి దగ్గరికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేర్చుకున్నాడు. ఆయనకు చూపులు పొందుకున్నాడు. ఆ తర్వాత ఆ ధర్మశాస్త్రాన్ని, ఇంతకుముందు చదివిన ధర్మశాస్త్రాన్ని తీసుకొని 3.5 సంవత్సరాలు అరణ్యంలోనికి వెళ్ళి అక్కడ మరలా చదవటం ప్రారంభించాడు. అక్కడ మరలా చదవటం ప్రారంభించినప్పుడు ఇప్పుడు ఏం కనపడుతుందంటే ఆ ధర్మశాస్త్రములో ఉన్న యెహోవాయే యేసుక్రీస్తు, ఆ ధర్మశాస్త్రం ఉన్న యెహోవాయే ప్రభువు. అలాగూ ఇప్పుడు చూస్తున్నాడు అక్కడ. హల్లెలూయా. ఆ ధర్మశాస్త్రం ఉన్న యెహోవాయే దేవుడని అర్థమైంది. ఆ ధర్మశాస్త్రం ఉన్న యెహోవాయే ఈ యేసుక్రీస్తు అని అర్థమైంది అక్కడ. హల్లెలూయా. అలాగ అర్థమైందంటే పౌలు యొక్క మనోనేత్రాలు తెరవబడ్డాయి. ఇప్పుడు పౌలు యొక్క మనోనేత్రాలు తెరవబడ్డాయి. మరి ఇంతకుముందు యేసు ప్రభు దేవుడు అని చెప్తే ఆయన నమ్మటం లేదు. ఎందుకని నమ్మటం లేదు? ఆయన మనోనేత్రాలు మూయబడ్డాయి. ధర్మశాస్త్రంలో ఉన్నాడు ఆయన, ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నాడు. ధర్మశాస్త్రం ఆయన మనోనేత్రాలు మూసివేసింది. యేసుక్రీస్తే దేవుడని ఆయనకు నమ్మకం కలిగించలేదు అది. హల్లెలూయా. ఆ విధంగా ఆయన ఆ విధంగా చేస్తున్నప్పుడు ఇప్పుడు యెహోవాయే యేసుక్రీస్తు అని అర్థమైంది. యెహోవాయే దేవుడని అర్థమైంది. యెహోవాయే ఆ యేసు అని అర్థమైంది. హల్లెలూయా. ఇప్పుడు ఏమంటున్నాడంటే ఆయన వచ్చి ప్రజల మధ్యలోనికి వచ్చి, మీరు సిలువేసి చంపిన యేసే క్రీస్తు, ఆయనే మెస్సయ్య, ఆయనే దేవుడు అంటున్నాడు. హల్లెలూయా. చూడండి, ఇంతకుముందు ఏమన్నాడు? యేసుక్రీస్తుని వెంబడించిన వాళ్ళని చంపడానికి ప్రయత్నం చేశాడు. యేసుక్రీస్తుని వెంబడించిన వాళ్ళని చంపడానికి చూస్తున్నాడు. మరి ఇప్పుడు ఏమంటున్నాడు? శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకాయలతోని, మీరు సిలువేసి చంపిన యేసే, ఆయనే క్రీస్తు, ఆయనే దేవుడు అంటున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఏమైంది ఆయనకి? ఏమైందంటే ఆయనకు పరిపూర్ణత వచ్చేసింది. హల్లెలూయా. ఆయన పరిపూర్ణతలోనికి వచ్చేసాడు. ఆయన పరిపూర్ణమైన వాక్యము వచ్చింది ఆయనకి. హల్లెలూయా. ఇప్పుడు దేవుడే బయలుపరిచాడు. దేవుడు బయలుపరచగానే ఇప్పుడు పరిపూర్ణుడైపోయాడు పౌలు. హల్లెలూయా. ఇంతకుముందు ఎంత ధర్మశాస్త్రం తెలిసినా ఏమయ్యాడు? పరిపూర్ణుడు అవ్వలేదు. ధర్మశాస్త్రము ఆయన్ని పరిపూర్ణంగా మార్చలేకపోయింది, పరిపూర్ణుడు చేయలేకపోయింది. హల్లెలూయా. మరి పరిపూర్ణుడు ఎలాగ మారాడంటే యేసుక్రీస్తు యొక్క రక్తంలో కడగబడ్డాడు ఆయన. హల్లెలూయా. ఎప్పుడైతే బాప్తీసం ఇచ్చాడో, బాప్తీసం ఇచ్చినప్పుడు దేవుని యొక్క ఆత్మ దిగి వచ్చింది ఆయన మీదకి. దేవుని యొక్క ఆత్మే పరిపూర్ణంగా మార్చింది అతన్ని. హల్లెలూయా. ఇప్పుడు యేసు రక్తంలో ఏముంది? పరిపూర్ణత ఉంది. యేసు రక్తంలో కడగబడ్డప్పుడు ఆయన పరిపూర్ణుడు అయ్యాడు. యేసు రక్తంలో కడగబడ్డప్పుడే ఆయన పరిపూర్ణంగా జీవించగలిగాడు. ఆయన నిజమైన దేవుణ్ణి తెలుసుకున్నాడు ఆయన. హల్లెలూయా. చూడండి, అలాగే నీవు నేను కూడా పరిపూర్ణుడుగా మార్చబడాలంటే మనము సంఘ శాఖల్లోనూ, సమస్యల్లోనూ, డినామినేషన్లోనూ ఉన్నప్పుడు మనం వాక్యం తెలుసు. మనకు కూడా అక్కడ ఉన్నప్పుడు కూడా వాక్యం తెలుసు. వాక్య ప్రకారము రోజు చర్చికి వెళ్తాము, పాటలు పాడతాము, అక్కడ వాక్యం వింటాము, అన్ని చేస్తాము. వాక్యం తెలుసు, కానీ పరిపూర్ణత రాదు వాళ్ళకి. అంత డైలీ ఇప్పుడు చూడండి, 9 గంటలకే ప్రార్థన పెడుతున్నారు. ఆ సాయంకాలం ప్రార్థన, గురువారం ప్రార్థన, ఇంకా ఎన్ని కూటాలు జరిగినా సరే వెళ్తారు వాళ్ళు. ఎక్కడైనా ప్రార్థనకి వెళ్తారు, అన్ని చేస్తుంటారు వాళ్ళు. కానీ ఏమీ మానుకోరు వాళ్ళు. అబద్ధం ఆడాల్సి వచ్చినప్పుడు అబద్ధం ఆడతాడు, ఏదైనా గొడవ వచ్చినప్పుడు బూతులు మాట్లాడతారు, ఇంకా వేరే వాళ్ళ మీద అసూయ పడతారు, ఇంకా ఏమేమో చేస్తుంటారు వాళ్ళు. మరలా ఆదివారం రోజు పెందలకాళ్ళు చర్చికి వెళ్ళి పాటలు పాడతారు, ప్రార్థన చేస్తారు, అన్నీ చేస్తారు, కానీ ఏమీ మానుకోరు. ఎందుకని మానుకోరు వాళ్ళు? ప్రార్థనకు వెళ్తున్నారు కదా, వాక్యం వింటున్నారు కదా, పాస్టర్ గారు చెప్పి వింటున్నారు కదా, అయినా వారిలో మార్పు రావటం లేదు. ఎందుకని రావటం లేదంటే వాళ్ళు క్రీస్తు రక్తంలో కడగబడలేదు. హల్లెలూయా. ఎందుకని రాలేదు? వాళ్ళు యేసు రక్తంలో కడగబడలేదు. వాళ్ళు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో రక్షణ పొందారు, బాప్తిసం పొందారు. తండ్రి, కుమార, పరిశుద్ధ నామములో పరిపూర్ణత లేదు. హల్లెలూయా. మన ప్రవక్త గారు అన్నాడు,
యేసుక్రీస్తు నామములోనే పరిపూర్ణత ఉంది. హల్లెలూయా. యేసుక్రీస్తు నామములోనే రక్షణ ఉంది, అక్కడే పరిపూర్ణత ఉంది. అక్కడ తప్ప మరి ఎక్కడ కూడా పరిపూర్ణత లేదు. అందుకోసమే పాపం వాళ్ళు మనకన్నా ఎక్కువ భక్తి చేస్తారు, వాళ్ళు మనకన్నా ఎక్కువగా ప్రార్థనకు పోతారు, మనకన్నా ఎక్కువ కష్టపడతారు, వాళ్ళు అన్ని చేస్తారు, కానీ పరిపూర్ణత రావట్లేదు వాళ్ళకి. కారణం ఏంటంటే యేసుక్రీస్తు రక్తంలో కడగబడలేదు వాళ్ళు. హల్లెలూయా. కడగబడలేదు కాబట్టి వారికి పరిపూర్ణత ఇంకా రాలేదు. హల్లెలూయా. మనం పరిపూర్ణం ఎలా అయ్యామంటే క్రీస్తు రక్తంలో కడగబడ్డాము గనక, యేసు రక్తమే మనల్ని పరిపూర్ణి చేసింది గనక. హల్లెలూయా. కాబట్టి ఎవరైనా సరే యేసుక్రీస్తు రక్తంలో కడగబడేంత వరకు కూడా పరిపూర్ణులుగా మార్చబడలేరండి. పరిపూర్ణులు అవ్వాలంటే యేసుక్రీస్తు రక్తంలో కడగబడాల్సిందే. ఎవరైనా సరే కడగబడినప్పుడే పరిపూర్ణులు. ఆ పరిపూర్ణులుగా మార్చబడితేనే మనం దేవుని రాజ్యానికి వారసులు అవుతాం. దేవుని రాజ్యానికి వెళ్ళాలి అంటే యేసు రక్తంలో కడగబడవలసి ఉన్నది. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు పౌలు ఏమయ్యాడంటే పరిపూర్ణంగా మార్చబడ్డాడు. క్రైస్తవులు చంపుతున్నాడు, క్రైస్తవులు చంపడానికి తిరిగాడు ఆయన. ధర్మశాస్త్రం తెలుసు, వాక్యం తెలుసు, అందరూ తెలుసు, అయినా కానీ ఆయన ఇంకా క్రైస్తవులు చంపడానికి తిరుగుతూనే ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు ఎప్పుడైతే దేవుని రక్తములు ఎప్పుడైతే కడగబడ్డాడో ఆయన పరిపూర్ణుడిగా మార్చబడ్డాడు. హల్లెలూయా. కాబట్టి ఇంకా చూసినట్లయితే మన ప్రవక్త గారు ఏమంటున్నాడంటే, ఈనాడు ప్రజలు ఎలా ఉన్నారు అంటే, పాస్టర్ గారు కనుక బోధించేటప్పుడు తలకాయ ఎలా ఊపితే అలాగే తల ఊపుతారంట. పాస్టర్ గారు ఎలాగ మాట్లాడితే అలాగనే మాట్లాడతారంట. పాస్టర్ గారు ఎలాగ నడిస్తే అలాగ నడుస్తారంట. పాస్టర్ గారు ఎలాంటి డ్రెస్ వేసుకుంటే అలాగే డ్రెస్ వేసుకుంటారంట. పాస్టర్ గారు ఏం చేస్తే అవి చేయటానికి ప్రయత్నం చేస్తున్నారు ప్రజలు ఈనాడు. చూడండి, ప్రవక్త గారు ఏమంటున్నాడంటే, పాస్టర్ గారు ఏం చేస్తే అవి చేయటానికి ప్రయత్నం చేయటం కాదు, కానీ యేసు ప్రభు ఎలాగూ చెప్తే అలాగూ చేయండి, యేసు ప్రభు ఎలాగూ నడిస్తే అలాగూ నడవండి, యేసు ప్రభు ఎలాగూ నడవమంటే అలాగూ నడవండి మీరు, అప్పుడు మీరు పరిపూర్ణతలోనికి వస్తారు అన్నాడు. పాస్టర్ గారిని చూసి పాస్టర్ గారిని నడిచినట్లయితే పరిపూర్ణత మీకు రాదు, పరిపూర్ణత రాదు. ఆయన బాగా సూటు బూట్ వేసుకొని వచ్చామనుకోండి, మనం కూడా బాగా సూటు బూట్ వేసుకొని స్టైల్గా వెళ్దాం చర్చికి అనుకుంటే పరిపూర్ణత నీలో రాలేదు. ఇంకా పాస్టర్ గారు బాగా నైస్గా మాట్లాడుతున్నాడు అనుకోండి, అలాగే మాట్లాడడానికి ప్రయత్నం చేస్తే ఇంకా పరిపూర్ణత నీలోనికి రాలేదు. హల్లెలూయా. యేసుక్రీస్తు ఎలాగూ నడిచాడో అలాగూ నడవాలి, యేసుక్రీస్తు ఎలాగూ జీవించమని చెప్పాడో అలాగూ జీవించాలి. హల్లెలూయా. యేసుక్రీస్తు ఎలాగ జీవించాడంటే, ఆయన మంచి జీవితాన్ని జీవించాడంటే, ఆయన ఎవరి మీద అసూయ లేదండి, ఆయనకి ఎవరిని కూడా తిట్టలేదండి. ఆయన ముఖం మీద ఉమ్మి వేసినప్పుడు కూడా ఆయన ఏం చేశాడంటే తుడుచుకొని వెళ్ళిపోయాడు. ఆయన చెంప మీద కొట్టినప్పుడు ఎడమ చెంప కొడితే కుడి చెంపను చూపించాడండి. ఆయన ఎవరి మీద కూడా జగడమాడలేదు, ఆయన ఎవరి మీద కూడా గొడవ పెట్టుకోలేదండి. అందుకోసమే యేసు ప్రభు ఎలాగూ జీవిస్తే మనము కూడా అలాగూ జీవించాలి. హల్లెలూయా. యేసు ప్రభు మంచి నడత నడిచారండి, మనం కూడా మంచి నడత నడవాలి. యేసు ప్రభు అందరినీ ప్రేమించాడు. హల్లెలూయా. ఇప్పుడు మనం ఏం చేయాలి? అందరినీ ప్రేమించాలి. హల్లెలూయా. యేసు ప్రభు ఎవరిని తిట్టాడండి? ఎవరు తిట్టలేదు. మనం యేసు ప్రభు చెప్పినట్టు చేస్తే ఎవరిని తిట్టాల్సిన పనే లేదు మనకి, ఎవరు తిట్టాల్సిన అవసరమే లేదు మనకి. ఎందుకంటే ఆయన నేను జీవించిన ప్రకారం మీరును జీవించండి అన్నాడు, నేను నడిచిన ప్రకారం మీరును నడవండి అన్నాడు. కాబట్టి ఆయన జీవించిన ప్రకారం మనం జీవిస్తే, ఆయన నడిచిన ప్రకారం మనం నడిస్తే ఎవరిని తిట్టాల్సిన అవసరం లేదు, ఎవరిని కొట్టాల్సిన అవసరం లేదు, ఎవరిపైన అసూయపడాల్సిన అవసరం లేదు మనకి. హల్లెలూయా. ఆయన ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటాడండి. ఆయన ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటాడు. మనం కూడా ఇప్పుడు ఏం చేయాలంటే, మనం కూడా మన సహోదరులు కానీ మన సహోదరులు కానీ అందరినీ, మన సంఘంలో ప్రతి వారిని కూడా మనం ఏం చేయాలంటే ప్రేమించాలి. హల్లెలూయా. మనం ఎప్పుడు ఒక మనిషిని ప్రేమించాలి, ఆ మనిషిలో ఉన్న తప్పులు చూడకూడదు. ఏదో చిన్న చిన్న పొరపాటు జరగవచ్చు,
జరిగినప్పుడు ఆ రమేష్ ఇలా చేస్తున్నాడు, అమ్మ అలా చేస్తుందని మనం ఎన్నడూ కూడా చెప్పుకోకూడదు. భర్త గారు అన్నాడు, ఎప్పుడు కూడా ఒక మనిషిలో తప్పులు చూడొద్దు కానీ ఆ మనిషిని ప్రేమించండి అన్నాడు. ఆ మనిషిని ప్రేమించండి, అప్పుడే మీరు పరిపూర్ణులు అవుతారు. హల్లెలూయా. యేసు ప్రభు ఎప్పుడు ఒక వ్యక్తిని ప్రేమించాడు ఆయన, అందుకే ఆయన పరిపూర్ణుడు. కాబట్టి మనం కూడా ఎప్పుడు ఒక మనిషిని ప్రేమిస్తున్నట్లయితే మనం కూడా పరిపూర్ణులు అవుతారు. హల్లెలూయా. పరిపూర్ణత నీలో నాలో మనందరిలో కూడా పరిపూర్ణత అవసరమై ఉన్నది. పరిపూర్ణంగా మనం జీవించాలి. జీవించినప్పుడే మనం దేవుని కుమారులు కుమార్తెలు అనిపించుకుంటాము. హల్లెలూయా. యేసు ప్రభు ఏమన్నాడు శిశువులతోని, మీరు ఒకరినొకరు ప్రేమించుకోనండి అన్నాడు. మీరు ఒకరినొకరు ప్రేమించుకున్నప్పుడే మీరు నా శిశువులు అని పిలువబడతారు అన్నాడు. హల్లెలూయా. అంటే ఒకరినొకరు ప్రేమించుకున్నప్పుడే ఆయన శిశువులు, ఆయన కుమారులు, ఆయన కుమార్తెలని పిలువబడతారని చెప్పాడు ఆయన. హల్లెలూయా. మరి ఇప్పుడు మనం ఏం చేయాలి? మనం కూడా ఆయన కుమార్తెలము, ఆయన కుమారులు అని పిలువబడాలంటే మనం కూడా ఏం చేయాలంటే ఒకరినొకరు ప్రేమించుకోవాలి. హల్లెలూయా. మనం ఎప్పుడు కూడా ఒకరినొకరు ప్రేమించుకోవాలి. మనం ఒకరినొకరు ప్రేమించినప్పుడే పరిపూర్ణత నీలో నాలో ఉన్నట్టండి. హల్లెలూయా. కాబట్టి అలాగే చేయకూడదు, కానీ యేసు ప్రభు ఎలాగ చేశాడో అలాగే చేయాలి. మనం పాసగా చేసినట్టు చేయకూడదు. సరే, మంచిది. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మనం ఒకరినొకరు కూడా ప్రేమించుకోవాలి. హల్లెలూయా. మన పరలోకపు తండ్రి ఎలాగ చేశాడో అలాగ మనం కూడా చేయాలి. ఆయన ఎలాగ జీవించాడో మనం కూడా అలాగే జీవించాలి. హల్లెలూయా. అయితే మన ప్రవక్త గారు ఒకరోజు అమెరికా దేశంలో ఒక చోటకి కోటానికి వెళ్ళారంట. కోటానికి వెళ్ళినప్పుడు అక్కడ కొంచెం సమయం ఉంది ఆ కోటానికి. అయితే ఈ లోపల ఏమైందంటే కొంచెం ఆకలిగా ఉందని చెప్పి టిఫిన్ చేద్దామని బజారుకి వెళ్ళాడు. బజారుకి వెళ్ళగానే హోటల్ ఉంది అక్కడ. ఆ హోటల్ దగ్గరికి వెళ్ళి టిఫిన్ చేద్దామని చూస్తున్నప్పుడు ఆ హోటల్ పక్కనే ఒక స్త్రీ ఉన్నది. ఆమె ఎంత వయసు అంటే 60 సంవత్సరాల వయసు ఉంటుందంట. 60 సంవత్సరాల వయసు కలిగిన ఒక స్త్రీ, ఆమె పొట్టి బట్టలు వేసుకొని మోకాళ్ళ వరకు, మోకాళ్ళ పైకి బట్టలు వేసుకొని, ఆమె ఒళ్ళంతా కూడా శరీరం అంతా కనపడేటట్లుగా బట్టలు వేసుకొని, ఆమె మందు తాగి, ఇస్కీ తాగి, సిగరెట్లు కాల్చుకుంటూ అక్కడ కూర్చున్నాడు. కూర్చోటమే కాదు కానీ అక్కడ చాలా మంది యవనస్తులకు పురుషులు ఉన్నారు. వారితోనే అసభ్యంగా ప్రవర్తిస్తూ ఉంది. అక్కడ ప్రవక్త గారు చూశారంట ఆ దృశ్యాన్ని చూసినప్పుడు అక్కడ చూసి ఈయనకి బాధ కలిగింది. ఆమె చాలా వయసు, 60 సంవత్సరాల వయసు. ఆమె ఈ వయసులో కూడా యవనస్తులతో ఆ విధంగా మందు తాగి, సిగరెట్లు తాగి అసహ్యంగా ప్రవర్తిస్తూ ఉంది. ఏంటిదని చెప్పేసి ఆయనకంట బాగా బాధ కలిగి ఏమన్నాడంటే, ప్రభువా, ఇలాంటి భయంకరమైన స్త్రీలను ఎందుకు ఇంకా బ్రతకనిస్తున్నావు? వాళ్ళు చంపవచ్చు కదా అన్నాడంట. చూడండి, అంటే ఆ స్త్రీ అక్కడ అంత అసభ్యంగా ఉందన్నమాట. అక్కడ అది చూడలేకపోయాడు ప్రవక్త గారు. చూడలేక ఆ చంపే ప్రభు అంటున్నాడంట. అన్నప్పుడు వెంటనే దేవుడు ఏం చేశాడంటే, ప్రవక్త గారు జీవితంలో ఏ పొరపాట్లు ఇది చేశాడో, గతంలో ఏవైతే చేశాడో ఇవన్నీ కూడా ఒక దర్శనం ద్వారా దేవుడు ఆయన చూపించాడంట. చూపించగానే వెంటనే ప్రవక్తకి ఏమైందంటే తన హృదయంలో బాధ కలిగిపోయింది. ఆయన వెంటనే బాధ కలిగి ఒరి ఆమె తప్పు చేసిందని నేను ఆమెను చంపమంటున్నాను, చంపే ప్రభు అంత అటువంటి భయంకరమైన ఆమె ఎందుకని అంటున్నాను నేను. మరి నేను కూడా తప్పు చేశాను కదా,
దేవుడు నన్ను కూడా చంపాలి కదా, దేవుడు నన్ను చంపకుండా ఇంకా బ్రతకనిచ్చాడు, దేవుని కృపను బట్టి నన్ను బ్రతకనిచ్చాడు కాబట్టి నేను బ్రతికున్నాను, నేను కూడా అలాగే నాలాగే దేవుడు గనక అనుకున్నట్లయితే నన్ను ఎప్పుడో చంపేసేవాడు కదా. కాబట్టి ప్రభువా నన్ను క్షమించయ్యా, నేను తప్పుగా ఆలోచించానయ్యా అని వెంటనే పశ్చాత్తాపడ్డాడు ఆయన. పశ్చాత్తాపడగానే ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, సహోదరుడా నీవు వెంటనే వెళ్ళి ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెతో మాట్లాడు అన్నాడు. హల్లెలూయా. ఆమెతో మాట్లాడమనగానే ప్రవక్త గారు చిన్నంగా ఆమె దగ్గరికి వెళ్ళి అమ్మ బాగున్నావు అని పలకరించాడంట. పలకరించగానే ఆమె ఆ తాగి మైకంలో ఉంది, బాగా తోలుతా ఉండి సహోదరుడా స్నేహితుడా బాగున్నాను, నువ్వు బాగున్నావా అన్నది. తెలియదు ఎవరు ఆమెకి, అయినా కానీ మైకంలో ఉంది. బాగున్నాను, నువ్వు కూడా బాగున్నావా అని. బాగున్నానని చెప్పి అన్నప్పుడు చిన్నగా కూర్చోమని అన్నాడు. అక్కడ ఆమె ఏమంటుందంటే వెంటనే ఆ గ్లాస్ ఒకటి తీసుకొని మందు పోసి తాగుతావా అని ప్రవక్త గారికి ఇస్తుంది అంటావా. చూడండి, తాగుతావా బ్రదర్, తాగుతావా నువ్వు కూడా, నేను తాగాను నువ్వు కూడా తాగుతావా అని చెప్పేసి గ్లాస్ ఇస్తా ఉందంట. ఇస్తున్నప్పుడు అమ్మా నేను తాగనమ్మా అక్కడ పెట్టమ్మా అన్నాడు. వెంటనే ఆ జేబులో ఉన్న సిగరెట్ తీసి కాలుస్తావా అని ఇచ్చింది. అమ్మా నేను తాగనమ్మా అన్నాడు. హల్లెలూయా. అమ్మా నీవు జీవిస్తున్న జీవితం మంచిది కాదమ్మా అన్నాడు. హల్లెలూయా. నీవు జీవిస్తున్న జీవితము మంచిది కాదమ్మా, అది పాపమమ్మా, అది నరకమమ్మా అన్నాడు. అనగానే ఆమెకేం అర్థం అవ్వట్లేదు, ఏమి అర్థం అవ్వట్లేదు. అన్నప్పుడు చూస్తుంది కానీ ఏమి మాట్లాడట్లేదు. ఆయన నువ్వెందుకు ఇలా మారిపోయావని అడిగాడు. అడగగానే అంటుంది, అయ్యా నేను ఒకప్పుడు మంచిదాన్నేనయ్యా, నా తండ్రి కాథలిక్ సంఘంలో పెద్ద సంఘంలో ఆ సంఘంలో డీకెన్స్ అయ్యా, అంటే సంఘ పెద్దగా చేశాడయ్యా. మా తండ్రి మమ్మల్ని బాగానే పెంచాడు, మేము భక్తిలోనే పెరిగాము. ఆ తర్వాత నాకు వివాహం అయిందయ్యా, 2 కుమారులు కూడా పుట్టారు. పుట్టిన తర్వాత నా భర్త నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత నా కుమారులు కూడా నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారయ్యా. నాకు భర్త లేడు, కుమారులు లేరు, నేను ఒక్కదాన్ని దిక్కులేని దాన్ని అయిపోయాను, నన్ను ఆదరించే వాళ్ళు లేరు. అందుకోసమే నాకు ఏ దరి దొరక్క నేను ఇలా తాగుబోతున్నాయ్యానయ్యా అని. హల్లెలూయా. అనగానే వెంటనే ప్రవక్త గారికి జాలి కలిగిందంట. ఆమె చంపేయి ప్రభు అన్నాడు. ఇప్పుడు ప్రవక్త గారికి జాలి కలిగిందంట. అంటే ఆమె జీవితము ఆమె ఎందుకు తాగుబోతుందో తెలిసేసరికి మన ప్రవక్త గారికి జాలి కలిగింది. హల్లెలూయా. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, అమ్మా నువ్వు చేసేది తప్పమ్మా, చేయకూడదమ్మా అన్నాడు. తెలుసయ్యా, నాకు నన్ను ఆదరించే వాళ్ళు లేరు, నన్ను చేరదీసేవాళ్ళు లేరు, నన్ను పలకరించే వాళ్ళు ఎవరూ లేరయ్యా. అందుకే నేను ఇలాగ మారిపోయి తాగుబోతుకు అయిపోయానయ్యా, నా జీవితం ఎందుకయ్యాక అని చెప్పేసి ఆమె ఏడ్చుకుంటూ ఆయనతో చెప్తా ఉన్నప్పుడు, అమ్మ నువ్వు చేసే పని తప్పమ్మా, అది పాపం, అది మరణమమ్మా, మరణానికి దారి తీసే పని చేస్తున్నావు అని అన్నప్పుడు ఆమె స్టోరీ అంతా చెప్పింది. చెప్పగానే ఆయన ప్రవక్త గారు ఏం చేశాడంటే వెంటనే మోకరించాడంట. అక్కడే ఆ హోటల్ దగ్గర బయటనే ఎప్పుడైతే ఈయన మోకరించి ప్రార్థన ప్రారంభించాడో వెంటనే ఆ ప్రార్థనని విని ఆమె హృదయంలో పశ్చాత్తాపం కలిగింది. హల్లెలూయా. ఆమె హృదయంలో పశ్చాత్తాపం కలిగి ఆమె కూడా ఏడ్చుకుంటూ కళ్ళమన్నీళ్ళు కాచుకుంటూ ఏడ్చుకుంటూ వచ్చి ఆమెతో పాటు మోకరించి అక్కడ ప్రార్థన ప్రారంభించింది ఆమె కూడా. హల్లెలూయా. ఇప్పుడు ఆమె కూడా ప్రార్థన చేస్తుంది, ప్రభువా నన్ను క్షమించయ్యా, నేను తెలియక తప్పు చేశానయ్యా, నేను పాపం చేశాను ప్రభువా, నేను ఘోరమైన పాపిని ప్రభువా, నన్ను క్షమించు ప్రభు అని ఆమె ఏం చేస్తుందంటే మోకరించి ప్రార్థన చేస్తా ఉంది. హల్లెలూయా. ఆమె మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రవక్త అన్నాడు, దేవుని ఆత్మ ఆ మీదకి దిగొచ్చింది అసలు. హల్లెలూయా. దేవుని ఆత్మ ఆ మీదకి దిగొచ్చి ఆమె హృదయమంతా కూడా, ఆమె హృదయంలో ఉన్న ఆ ప్రతి పాపాన్ని కూడా దేవుడు కడిగి వేశాడు. హల్లెలూయా. ఆమె మందు తాగింది, ఆమె ఎంతో మందితో తిరిగింది,
భయంకరమైన కార్యాలు చేసింది. అయినప్పుడు కూడా ప్రజలు చూసినప్పుడు ఆమె ఎలా ఉందంటే అసహ్యంగా ఉన్నది. ఇప్పుడు ఎప్పుడైతే దేవుని ఆత్మ ఆమెను తాకిందో ఆమెకి మారు మనసు వచ్చింది, పశ్చాత్తాపం వచ్చింది, మోకరించి ప్రార్థన చేస్తా ఉంది. హల్లెలూయా. ప్రార్థన ఎప్పుడైతే ప్రారంభించిందో దేవుని ఆత్మ ఆమెలోనికి దిగొచ్చి ఆమెను పరిపూర్ణంగా కడిగింది అక్కడ. హల్లెలూయా. ఒకప్పుడు ఆమె ఎలా ఉందంటే పాపిగా ఉంది, ఇప్పుడు ఎలా ఉందంటే ఆమె పరిపూర్ణంగా మార్చబడుతూ ఉన్నది. హల్లెలూయా. దేవుని ఆత్మ ఆమెలోనికి వచ్చింది, దేవుని పరిశుద్ధాత్మతో నింపబడింది ఆమె. హల్లెలూయా. ఆమె పరిపూర్ణమైన మార్పు వచ్చి ఎంతనే అయ్యా నాకు రక్షణ కావాలి సహోదరుడు అని అడిగింది. ఎంతనే బాప్తీసం ఇచ్చాడు. యేసుక్రీస్తు నామములో కడగబడింది ఆమె రక్షణ పొందింది ఆమె. హల్లెలూయా. ఇప్పుడు పంపి ఏమంటున్నాడంటే ఈ జరుగుతున్న ఈ కూటంలో సహోదరి అదిగో కూటంలో ఉందని చెప్తున్నాడు. ఎప్పుడు జరిగినది ఆయన వాక్యం చెబుతున్నప్పుడు ఆమె గురించి చెబుతున్నాడు. ఆయన చెప్పేటప్పుడు ఆమె ఎక్కడుందంటే ఆ కూటంలో ఉంది. హల్లెలూయా. చూడండి ఆమె జీవితం ఒకప్పుడు ఎలా ఉంది, బజార్లో తిరిగే ఒక బజారు మనిషి ఆమె. భయంకరంగా ఉంది, ఎవరు చూసినా సరే భయంకరంగా ఉంది, చీ అనిపిస్తుంది ఆమె చూస్తే. అలాంటి భయంకరమైన జీవితంతో ఉంది ఆమె. అయినప్పటికీ కూడా ఆమె దేవుని కుమార్తె ఉన్నది. ఆమెను జగత్ పునాది వేయబడక మునిపే దేవుడు ఆమెను ఎన్నుకున్నాడు. ఆమెను హల్లెలూయా ఎన్నుకున్నాడు కాబట్టి ఆమె యేసు రక్తంలో కడగబడింది. ఆమె యేసు రక్తం ద్వారా పరిపూర్ణంగా మార్చబడింది ఆమె. హల్లెలూయా. ఇప్పుడు ఆ భయంకరమైన స్త్రీ ఇప్పుడు పరిపూర్ణమైన స్త్రీగా మార్చబడి ఆ కూటంలో కూర్చొని వాక్యం వింటుంది. హల్లెలూయా. ప్రవక్తగారు చెప్తున్న కూటంలో కూర్చొని వాక్యం వింటా ఉంది. ఆమె ఒకప్పుడు ఎలా ఉంది, భయంకరమైన స్త్రీగా ఉంది. ఇప్పుడు ఎలా ఉంది, పరిపూర్ణంగా మార్చబడింది ఆమె, పరిపూర్ణురాలుగా మార్చబడింది ఆమె. హల్లెలూయా. కాబట్టి ఆ పరిపూర్ణత ఆమెలోనికి వచ్చింది. హల్లెలూయా. చూడండి, మనం కొంతమంది చూసినప్పుడు వాళ్ళ జీవితాలు భయంకరంగా ఉంటాయి. వాళ్ళు చూసినప్పుడు వీళ్ళు ఏం మనసు డ్రాయిల్ అనుకుంటాం, మనం అనుకుంటాం చూడటానికి. ఎందుకు అలాగుంటుంది వాళ్ళ జీవితాలు. వాళ్ళు దేవుని కుమారులు కావచ్చేమో, వాళ్ళు దేవుని కుమార్తెలు కావచ్చేమో. కాబట్టి మనం ఎప్పుడు కూడా అలాగ వసూయించుకోకూడదు. మనందరం కూడా పాపం చేసిన వారమే. పాపం అంటే ఏదో పాపం చేసామని కాదండి నా ఉద్దేశం. మనందరం పొరపాట్లు చేసిన వాళ్ళమే. ఏదో ఒక పొరపాటు మళ్ళీ ప్రతి మనిషిలో ఉంటుంది. ఉంటుందా ఉండదా? ఎలాంటి మంచివాడైనా సరే ఏదో ఒక చిన్న పొరపాటు అయినా ఉంటుంది. ఆ పొరపాటు ఉంటేనే మనం మనుషులు. ఆ పొరపాటు లేకపోతే మనం కూడా దేవుడితో సమానమే. మనం కూడా దేవుడితో సమానమే. ఆ తప్పు కనుక ఏ మనుషులు లేకపోతే దేవుడు పరలోకము నుండి భూమి మీదకి రావాల్సిన అవసరమే లేదు. మనలో తప్పు ఉంది కనుక, మనలో పాపం ఉన్నది కనుకనే ఆయన పరలోకము నుంచి ఈ భూమి మీదకి రావాల్సి వచ్చింది. ఆయన ఆ పరిశుద్ధుడు దిగి వచ్చి మన పాపాలను కడిగేశాడు ఆయన. హల్లెలూయా. మన పాపాలను కడిగేసినప్పుడే మనం పరిశుద్ధులుగా మార్చబడ్డాం, మనం నీతిమంతులుగా మార్చబడ్డాం మనము. హల్లెలూయా. కాబట్టి ఆ విధంగా ఆ యొక్క స్త్రీ ఇప్పుడు పరిపూర్ణంగా మార్చబడింది. ఆమె సంఘములో కూర్చొని ఆమె ఆ సంఘములో ఇప్పుడు దేవునికి సేవ చేస్తా ఉన్నది. హల్లెలూయా. కాబట్టి ఎవరిని కూడా మనం తక్కువ అంచనా వేసుకోవద్దు. తాగుబోతులు కావచ్చు, వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా కావచ్చు, దేవుడు కనుక వాళ్ళని తాకినట్లయితే వాళ్ళు మార్చబడతారు. హల్లెలూయా. దేవుడు తాకినట్లయితే వాళ్ళు దేవుని సన్నిధిలోకి వస్తారు, వాళ్ళు అంతే. హల్లెలూయా. కాబట్టి పరిపూర్ణత ఈ మధ్యాహ్నకాల సమయంలో వర్తమానం ఏంటి? పరిపూర్ణత. ఈ స్త్రీ పరిపూర్ణతలోనికి వచ్చింది, పరిపూర్ణతగా మార్చబడింది ఈ స్త్రీ. హల్లెలూయా. పరిపూర్ణంగా మార్చబడింది. కాబట్టి నీవు నేను మనం కూడా ఒక దినాన్ని ఎలాగున్నావంటే అలాగే ఏదో లోకంలో జీవించావు, లోకంలో అలవాట్లు ఉన్నాయి, లోకంలో పాపం అంటుకొని ఉంది, అన్ని పొరపాట్లు చేశావు. అయినప్పటికీ యేసుక్రీస్తు యొక్క ఆత్మ మనల్ని, ఆయన ఆత్మ తాకినప్పుడు మనలో మార్పు వచ్చింది. ఆయన రక్తంలో కడగబడ్డప్పుడు మనం మార్చబడ్డాము. హల్లెలూయా. కాబట్టి ఇంకా ప్రవక్త గారు చెప్పాడు ఇంకొక విషయం. స్విట్జర్లాండ్ దేశంలో, ఆ దేశం చాలా చిన్నది, ఆ దేశం మీదకి
ఒక దేశం, ఒక పెద్ద దేశం యుద్ధానికి వచ్చిందంట. యుద్ధానికి వచ్చినప్పుడు యుద్ధం ప్రకటించారు, మీ దేశం మీద మేము యుద్ధానికి వస్తున్నామని ప్రకటించినప్పుడు ఈ దేశం చాలా చిన్నది. ఈ దేశంలో ఉన్న వాళ్ళు అందరూ కూడా ఏం చేస్తున్నారంటే ఈ నాయకులంతా కూడుకున్నారంట. ఒకసారి భయం వచ్చేసింది. భయం వచ్చేసి అందరూ కూడా కూడుకొని ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మనం ఎలా యుద్ధం చేయగలం వాళ్ళ మీద. వాళ్ళకి చాలా సైన్యం ఉన్నది, వాళ్ళు చాలా గొప్ప సైనికులు ఉన్నారు, గొప్ప వీరులు ఉన్నారు, యుద్ధశాలులు ఉన్నారు. మనం ఎలాగ వాళ్ళని జయించగలమని చెప్పేసి వీళ్ళు పెద్దలందరూ కూడా సమావేశమయ్యారు. సమావేశమయ్యి ఎలాగని ఒక ఆలోచన చేస్తున్నారు. హల్లెలూయా. ఆలోచన చేస్తున్న సమయంలో వాళ్ళ మధ్యలో నుండి వాళ్ళ కాడ పెద్ద ఆయుధాలు కూడా లేవంట. వాళ్ళ కాడ ఏ ఆయుధాలు ఉన్నాయంటే కొడవళ్ళు అని తెలుసండి, తెలుసు కదా, పనిచేసేవి మన పల్లెటూరులో ఉంటాయి. పెద్ద అయితే రౌండ్గా ఉంటాయి, పెద్ద అయితే కొడవళ్ళు అంటాం, చిన్న అయితేనే లిక్కులు అంటాం, మాకెళ్ళంతే మరి అయ్యి. ఆ కొడవళ్ళను ఇంకా ఏమున్నాయంటే ఆ కత్తులు ఉన్నాయి. ఆ కత్తులు కూడా పాత అయిపోయి సిలుం బట్టి ఉన్నాయి. యుద్ధం చేయడానికి సరైన ఆయుధాలు లేవు వారికి. ఆయుధాలు లేని సమయంలో వాళ్ళు భయపడుతున్నారు. ఆ దేశంలో నాయకులంతా కూడా ఎలా మనం వాళ్ళని జయించగలము, సరైన ఆయుధము ఒక్కటి కూడా లేదు, మనం ఎలా జయించగలమని వాళ్ళు భయపడుతున్నారు. అలాంటి సమయంలో ఏం చేశారంటే ఒక యవనస్తుడు పరిగెత్తుకుంటూ వచ్చి, మీరేమీ భయపడద్దు, మీరు ఏమీ బాధపడద్దు, నేనున్నాను అన్నాడంట. హల్లెలూయా. మీరంతా మాత్రం కూడా యుద్ధం చేయడానికి భయపడద్దు, మీరు యుద్ధానికి సిద్ధం అవ్వండి, నేనున్నానని చెప్పాడు. చెప్పగానే వీళ్ళందరూ, అయ్యా నువ్వు యవనస్తుడివి, నువ్వేం చేస్తావు, ఏం చేయగలవు, మన దగ్గర సరైన ఆయుధాలు లేవు, నువ్వేం చేయగలవు, మనం ఎలాగ జయించగలం వాళ్ళని అంటున్నారు వీళ్ళు. అంటున్నప్పుడు ఇప్పుడు అతను ఏం చేశాడంటే, మీ దగ్గర ఉన్న ఆయుధాలు తీసుకోరండి, ఏ ఆయుధాలు అయితే ఉన్నాయో అదే ఆయుధాలు తీసుకోరండి, ఎక్కువ అవసరం లేదు. ఇక మీ దగ్గర ఉన్న ఆయుధాలు తీసుకోరండి. అయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు మనందరం యుద్ధానికి వెళ్ళినప్పుడు నేను ఒక్కడే పరిగెడతాను, మీరందరూ ఎడంగా ఉండండి, వాళ్ళందరూ నా వైపు వస్తారు, వచ్చినప్పుడు మీరు అప్పుడు వెళ్ళి వాళ్ళ మీద పడి యుద్ధం చేయండి అని చెప్పాడు. హల్లెలూయా. చెప్పగానే వాళ్ళు సరేనని, మరి ఇంకెద్దం చేయకపోతే వేరే మార్గం లేదు. వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళ మీద యుద్ధం చేసి వీళ్ళ పిల్లలను చంపుతారు, చిన్నపిల్లలను చంపుతారు, యవ్వన స్త్రీలను తీసుకొని వెళ్తారు, ఇంకా ఎన్నో భయంకరంగా వీళ్ళని చంపి పాడు చేస్తారు. వాళ్ళు ఎలాగైనా సరే యుద్ధం చేయకపోయినా సరే వాళ్ళు మనం చంపుతారు. వాళ్ళు యుద్ధం చేసినా ఒకవేళ చాలకపోతే మనం చనిపోతాము, ఒకవేళ మనం యుద్ధం చేయకుండా ఆగినా కానీ మనం చంపేస్తారు వాళ్ళు. కాబట్టి అందుకోసం యుద్ధానికి సిద్ధమైదామన్నారు. యుద్ధానికి సిద్ధమయ్యారు. సిద్ధమైనప్పుడు వాళ్ళు కూడా సిద్ధమయ్యారు. వాళ్ళ సైన్యం ఎలాగుందంటే వాళ్ళకి ఈటలు కానీ డాళ్ళు కానీ అన్ని కూడా సామాను బాగా ఫుల్లుగా ఉంది వాళ్ళకి. ఆ సామాను తీసుకొచ్చి వాళ్ళ డాళ్ళు ఏం చేశారంటే ఒకదానికొకటి ఇలాగ నిలబెట్టారంట. వరుసగా నిలబెట్టినప్పుడు ఆ డాళ్ళు ఎలా ఉన్నాయంటే ఒక గోడ కట్టినట్లుగా ఉన్నాయి. వాళ్ళు ఆ గోడ సాటున ఉన్నారు, వాళ్ళు వెనకున్నారు. మరి వీళ్ళు ఎలాగెళ్ళి యుద్ధం చేయగలరు? యుద్ధం చేయలేరు. కాబట్టి ఏం చేశాడంటే ఈ యవ్వనస్తుడు పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. హల్లెలూయా. పరిగెత్తుకుంటూ వాళ్ళలోకి ఎప్పుడైతే వెళ్ళాడో వాళ్ళందరి మనసు ఏం చేయబడిందంటే ఇతని వైపు మళ్ళీ వాళ్ళందరూ పరిగెత్తుకుంటూ వచ్చి ఆ వేటలో ఆ కత్తులు తీసుకొచ్చి అతని మీద పెట్టారంటే ఇలాగా. హల్లెలూయా. పెట్టగానే ఆ కత్తులన్నీ కూడా ఇలా గట్టిగా పట్టుకొని ఎవరిని కూడా పోకుండా గట్టిగా వాటేసుకొని కత్తులన్నీ కూడా పోకుండా పట్టుకున్నాడంట. ఒక్కడే పట్టుకోగానే వాళ్ళ సైన్యం అంతా కూడా ఆ లిక్కులు, ఆ కొడవళ్ళు అవన్నీ పాసి ఉంటాయి కదా, అవి తీసుకొని వచ్చి వీళ్ళ మీద పడి వీళ్ళ మొత్తాన్ని చంపి నాశనం చేశారంట. హల్లెలూయా. యుద్ధం చేసి నాశనం చేశారు. ఈ వ్యక్తి మాత్రము ఈ ఒక్కడికి అన్ని కత్తులన్నీ కూడా కుచ్చారు కదా, ఆ ఆయుధాలన్నీ గట్టిగా పట్టుకున్నాడు. ఎప్పుడైతే వాటిని వదిలిపెట్టాడో అందరు కలిసి అతను పొడిచేశారు. పొడిచేసినప్పుడు ఆ ఒక్కడు చనిపోయాడు అక్కడ. హల్లెలూయా. ఆ ఒక్కడు చనిపోగానే ఆ దేశమంతా కూడా రక్షించబడింది. ఆ ఒక్కడు ప్రాణం పెట్టడం వల్ల ఆ దేశం అంతా రక్షించబడి మిగతా వాళ్ళ శత్రువులు పారిపోయారు వాళ్ళు. హల్లెలూయా. ఆ ఒక్కడు ప్రాణం పెట్టకపోతే ఈ దేశంలో ప్రజలందరినీ కూడా చంపేసేవాళ్ళు వాళ్ళు. హల్లెలూయా. అయితే ఇప్పుడు కూడా ఆ దేశము మీదకి యుద్ధానికి వెళ్ళే వాళ్ళు ఎవరు లేరంటే ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా
యుద్ధానికి ఎవరు ఏ దేశం కూడా పోదంట ఆ దేశం మీదకి. హల్లెలూయా. ఆ ఒక్కడు ఆ దేశాన్ని మొత్తంలో ఆ దేశంలో ఉన్న ప్రజలందరినీ కూడా కాపాడుకున్నాడు. హల్లెలూయా. అలాగునే ఆదాము మొదలుకొని ఆదాములో నుండి వచ్చిన సంతానం మొత్తాన్ని కూడా అపవాది స్వాధీనపరుచుకొని ఓడిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అపవాది ఆదాము యొక్క సంతానాన్ని ఓడించి స్వాధీనపరుచుకున్నాడు. స్వాధీనపరుచుకున్నప్పుడు ఈ స్వాధీనపరచబడిన ఈ ఆదాము సంతానము సాతాను చేతిలో నుండి బయటికి పోలేకపోతున్నారు. ఈ పోలేకపోతున్న సమయంలో ఒకే ఒక్క యవనస్తుడు ఒక అడుగు ముందుకేశాడు. హల్లెలూయా. ఆ దేశాన్ని కాపాడడానికి ఒక యవనస్తుడు ఎలాగైతే ఒక అడుగు ముందుకేసి ఆ దేశాన్ని కాపాడాడో, అలాగనే ఆదాము యొక్క సంతానమైన దేవుని యొక్క బిడ్డలను కాపాడటానికి ఒక యవనస్తుడు పరలోకము నుండి ఒక అడుగు ముందుకేశాడు. హల్లెలూయా. పరలోకము నుండి ఒక యవనస్తుడు అడుగు ముందుకేశాడు. ఆయన ఎవరంటే ఆయనే ప్రభువైన యేసు. హల్లెలూయా. ఆయన ఎవరు? ఆయనే ప్రభువైన యేసు. పరలోక రాజ్యంలో ఆయన సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు. ఆ సింహాసనమును విడిచి ఒక అడుగు ముందుకేసి తన ప్రజలు ఆదాము మొదలుకొని ఆదాము యొక్క సంతానం అంతా కూడా సాతాను యొక్క బందీకారంలో ఉన్నారు. వారిని విడిపించడానికి ఏం చేశాడంటే ఒక అడుగు ముందుకేసి ఈ భూమి మీదకి వచ్చాడు ఆయన. హల్లెలూయా. ఈ మానవ శరీరాన్ని ధరించుకొని ఈ మట్టి శరీరాన్ని ధరించుకొని ఆయన ఈ భూమి మీదకి వచ్చి ఆయన ఈ సాతాను మీద విజయాన్ని సాధించాడు. ఆయన సాతాను మీద విజయాన్ని సాధించాడు. ఎలా సాధించాడు? కత్తితో యుద్ధం చేశాడా? వీటితో చేశాడా? డాలుతో యుద్ధం చేశాడా? దేనితో కాదు. ఆయన యుద్ధం ఎలాంటిదంటే ఆత్మ సంబంధమైన యుద్ధం ఆయనది. హల్లెలూయా. ఆత్మ సంబంధమైన పోరాటమైనది ఆయనది. ఆయన ఆత్మ సంబంధంగా అపవాదితో పోరాడాడు. హల్లెలూయా. అపవాదితో పోరాడి మనం ఎక్కడున్నామంటే సాతాను యొక్క చేతిలో ఉన్నాము. ఈ లోకమంతా కూడా సాతాను చేతిలో ఉంది, తెలుసా? ఈ లోకమంతా ఎవరు హ్యాండ్ఓవర్లో ఉందంటే సాతాను హ్యాండ్ఓవర్లో ఉంది. ఈ లోకము సాతాను హ్యాండ్ఓవర్లో ఉన్నప్పుడు మరి దేవుని పిల్లలు కూడా ఎక్కడున్నారు? ఈ లోకంలో ఉన్నారు కదా. ఈ లోకంలో ఉన్న వారి సాతాను హ్యాండ్ఓవర్లో ఉన్నట్టే. ఈ సాతాను హ్యాండ్ఓవర్లో ఉన్న వారిని విడిపించడానికి ఆయన ఏం చేస్తున్నాడంటే ఒక కత్తి పట్టలేదు ఆయన, ఒక డాలు పట్టలేదు ఆయన, ఒక ఈట పట్టలేదు ఆయన ఏమి పట్టాడంటే ఆయన ప్రేమతో ఆ విజయాన్ని సాధించాడు ఆయన. హల్లెలూయా. ఆయన ప్రేమతో విజయాన్ని సాధించాడు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడంటే నా పిల్లలను రక్షించుకోవటానికి నేను నా ప్రాణాన్ని వెలగా చెల్లిస్తానన్నాను, నా జీవాన్ని ఇస్తానన్నాడు ఆయన. హల్లెలూయా. చూడండి, మన పిల్లలు కనుక ఎవరన్నా కనుక మన పిల్లల్ని కనుక కిడ్నాపింగ్ చేశారనుకోండి, తీసుకెళ్లారనుకోండి, మనం ఏం చేస్తాం? వాళ్ళ మీద పోరాటం చేసి వాళ్ళని చంపి మన పిల్లల్ని విడిపించుకోవాలనుకుంటాం మనం. అంతేకాదు మనం చేసే పని. ఎందుకంటే మన పిల్లల్ని ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి మనకు కసి ఉంటుంది అలాగా. ఇప్పుడు మన ప్రభు మనల్ని విడిపించుకోవటానికి అలాంటి యుద్ధం చేయట్లేదు ఆయన. ఆయన ఎలాంటి యుద్ధం చేస్తున్నాడంటే ఆయన నా ప్రాణాన్ని ఇస్తాను, నా ప్రాణాన్ని పెడతాను, నా జీవాన్ని ఇస్తాను వాళ్ళకి, నా జీవాన్ని ఇచ్చి వాళ్ళని బ్రతికిస్తాను నేను. హల్లెలూయా. ఆయన ఈ లోకంలోనికి ఒక అడుగు ముందుకేసి యవనస్తుడు ఈ లోకంలోనికి వచ్చి ఆయన ఏం చేశాడంటే ఆయన కొరడాలతో కొట్టబడ్డాడు. ఆయన రక్తము సిందించబడింది. ఆయన సిలువుకి వేలాడి చేయబడ్డాడు ఆయన. హల్లెలూయా. ఆ విధంగా ఆయన రక్తము కార్చి ఆయన ప్రాణములు వెలగా చెల్లించి ఆయన బిడ్డలమైన మనందరినీ కూడా ఆయన రక్షించాడు. హల్లెలూయా. ఆయన బిడ్డలమైన మనందరినీ ఆయన ఏం చేశాడు? రక్షించాడు. ఆయన ఎలాగూ రక్షించాడంటే ఒక కత్తి బట్టి రక్షించలేదు ఆయన. ఆయన యుద్ధం ఎలాంటిదంటే ఆత్మ సంబంధమైన యుద్ధం. ఆయన ఎలాగూ జయించాడంటే ప్రేమతో జయించాడు ఆయన. ఆయన ప్రాణం బట్టి జయించాడు ఆయన. ఆయన జీవాన్ని జయించాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి ఆయన ఎలాంటి వాడంటే పరిపూర్ణుడై ఉన్నాడు ఆయన. మన ప్రభు ఎలాంటి వాడు? పరిపూర్ణుడు ఆయన. మరి మనం కూడా పరిపూర్ణులు అవ్వాలంటే మనం ఎలాగుండాలంటే
మన ప్రభువులాగా ఉండాలి. హల్లెలూయా. మన ప్రభువు పరిపూర్ణుడు కనుక నీవు నేను మనందరం కూడా పరిపూర్ణులుగానే ఉండవలసి ఉన్నది. అవునా? మనం పరిపూర్ణులు అవ్వాలంటే మనం ఏం చేయాలంటే మన ప్రభువుని చేర్చుకోవాలి. మన పరిపూర్ణులు అవ్వాలంటే మనం ఏం చేయాలి? మన ప్రభువుని మన హృదయంలో చేర్చుకోవాలి. మన హృదయంలో చేర్చుకున్నప్పుడు మనం కూడా పరిపూర్ణులుగా మార్చబడతాం. హల్లెలూయా. మనం కూడా ఎలాగ మార్చబడతాము? పరిపూర్ణులుగా మార్చబడతాం. మనము పరిపూర్ణులుగా మార్చబడ్డప్పుడు ఇప్పుడు మన ప్రభు ఎలాగూ జీవించాడో అలాగే జీవిస్తాం. ఎందుకంటే పరిపూర్ణమైన దేవుడు మనలో ఉన్నాడు. మనలో ఉన్నప్పుడు మనం ఎలాగ జీవిస్తామంటే ఆయనలాగే జీవిస్తాం. మనం ఆయన లేకపోతే మనలో ఆయన లేకపోతే ఆయనలాగా జీవించలేము. మనలోనికి ఆయన వచ్చేంత వరకు మనం ఆయనలాగే ఎన్నడూ కూడా జీవించలేము. మనం ఎంత ప్రార్థనకైనా సరే, ఎంత భక్తి చేసినా సరే మనకు పరిపూర్ణత రాదు. మనకు ఎప్పుడు వస్తుందంటే మన ప్రభువు మనలోనికి రావాలి. మన ప్రభువు మనలో నివాసం చేయాలి. ఆయన హల్లెలూయా. ఆయన మనలో నివాసం చేసినప్పుడు మనం పరిపూర్ణులుగా మార్చబడతాము. హల్లెలూయా. మరి ఈ మధ్యాహ్న కాల సమయంలో మరి మనందరం కూడా పరిపూర్ణులుగా మార్చబడటానికి ఇష్టపడుతున్నారా? హల్లెలూయా. అందరూ పరిపూర్ణంగా మారాలని నేను కోరుకుంటున్నాను. దేవుని వాక్యం కూడా అదే చెప్తుంది. మనందరం కూడా మన ప్రభువు ఎలాగూ పరిపూర్ణుడో ఇప్పుడు మనం కూడా అలాగే పరిపూర్ణులై ఉండాలి. ఆయన ఏమన్నాడు? నేను పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులయ్యి ఉండెదరు. హల్లెలూయా. ఆయన పరిపూర్ణులు కాబట్టి మనం పరిపూర్ణులై ఎప్పుడు ఉంటామంటే ఆయన మనలో నివాసం చేయాలి. ఆయన మనలోకి రావాలి. ఆయన మనలో ఉన్నప్పుడు ఇప్పుడు మనం పరిపూర్ణులే. కాబట్టి మనందరం కూడా పరిపూర్ణంగా జీవించాలని నేను నమ్ముతున్నాను. మరి మీరందరూ కూడా పరిపూర్ణంగా జీవించాలని నమ్ముతున్నారా? నమ్మే వాళ్ళందరూ కూడా చేతులు ఎత్తండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రభువు మిమ్మల్ని పరిపూర్ణంగా మార్చునుగాక. హల్లెలూయా. సరే, చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, ప్రభువా, సర్వోన్నతుడా, సర్వాధికారి, కృప కలిగిన దేవా, నీ ఘనమైన పాదములకు స్తుతులు స్తోత్రములు చెల్లించున్నాము నాయన. అయా, ఇంతవరకు నాయన ఓ ప్రభువైన యేసు పరిపూర్ణత గురించి నువ్వు మాట్లాడి ఉన్నావు నాయన. అయా, ఇదిగో ఇక్కడ ఈ చిన్న సంఘమును నాయన జీవించండి, ఆశీర్వదించండి, పరిపూర్ణులుగా మార్చండి ప్రభువా. నువ్వు ఎలాగూ పరిపూర్ణుడు అలాగూ ఈ చిన్న సంఘాన్ని పరిపూర్ణంగా మార్చండి ప్రభువా. నీవే సహాయము దయచేసి నీ కృప చూపమని, నీ నామమునకు మహిమ తెచ్చుకొనమని ప్రభువైన యేసు క్రీస్తును ఘనమైన నామములో ప్రార్థన చేయుచున్నాను. ఆమేన్.